హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే కేవలం ఒక ఆధార్ పాన్ కార్డ్తో మన గవర్నమెంట్ నుంచే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే 50,000 వరకు ఎవరి హామీ లేకుండా లోన్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ దీని గురించి చాలామంది అడిగారు. ఇలాగా కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి, మన గవర్నమెంట్ వాళ్ళే లోన్ ఇస్తున్నారట. సో వాళ్ళు 50,000 రూపాయల వరకు ఇస్తారట ఆధార్ పాన్ ఉంటే. ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ అనేది మన ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అనేది మనకి పిఎం స్వనిధి అనే ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దాంట్లో మనకేంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి 50,000 రూపాయల వరకు లోన్ ఇస్తుంది అన్నట్టు. సో దానికి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు క్రోమ్లో అంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో పిఎం స్వనిధి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు కింద ఎక్కడ చూసారా పిఎం స్వనిధి అని వచ్చింది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకుంటే పిఎం స్వనిధికి సంబంధించిన వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పూర్తి వివరాలు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు ఒకవేళ పూర్తి సమాచారం ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్లో లోన్ ఎట్లా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏముంటాయి, దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి, అలాగే 50,000 ఫైనల్లీ మనకు లోన్ ఎలాగా ఫైనల్లీ వస్తుంది అనే డీటెయిల్స్ మొత్తం ఈ వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. పిఎం స్వనిధికి సంబంధించి ఎవరెవరు లోన్ తీసుకోవచ్చు 50,000 వరకు అనేది కూడా దీంట్లో ఉంటుంది. సో క్లియర్గా ఈ వెబ్సైట్లో చూసుకొని మీరు క్లియర్గా అయితే అప్లై చేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో లోన్ తీసుకునేటప్పుడు ఫోన్ చేసి కాల్ చేసి మీకు స్వనిధి నుంచి లోన్ వచ్చింది లేదా ముద్రా నుంచి లోన్ వచ్చింది, మీరు ఒక 5,000 పే చేస్తే మీకు 50,000 ఇస్తాం, 10,000 పే చేస్తే ₹1,00,000 ఇస్తామని చాలామంది ఫోన్ కానీ చేస్తే అవి ఫేకు. ఎవరు కూడా డబ్బులు కట్టించుకొని లోన్ అనేది అయితే ఇవ్వరు. సో అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. లోన్ ఇస్తే డైరెక్ట్గా లోన్ ఇచ్చేస్తారు అంతే. అలాగా ఇన్సూరెన్స్ అని ముందు ఇన్సూరెన్స్ పే చేయాలని ఇలాగ ఎవరు అడగరు. అలాగే ఎవరైనా కాల్ చేస్తే ₹1 కూడా మీరు పే చేయబోకండి. ఒకవేళ ఈ పిఎం స్వనిధికి సంబంధించిన కంప్లీట్ లోను ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు కావాలి, అప్లై చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ.